హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ట్రిప్ గురించి అనమాట. సో ఈ ట్రిప్లో మేము ఎక్కడ స్టే చేసాము, ఏ ప్లేసెస్ చూసాము, ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన జర్నీ స్టార్ట్ అయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకుంటుంది. అసలు ఆ వ్యూ చూసారా? కింద ఎయిర్పోర్ట్ వ్యూ సూపర్. ఇది కోజికోడ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎందుకు కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారో నాకు అర్థమైంది ఇప్పుడు. ఎక్కడ చూసిన గ్రీనరీ మధ్య చిన్న చిన్న ఇల్లులు, ఎక్సలెంట్ వ్యూ. స్కై చూసారా ఎంత బాగుందో? యాక్చువల్గా ఇది వీడియోలో కన్నా లైవ్లో చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇవన్నీ కొండలు అక్కడి నుంచి వెళ్తున్న ఫీలింగ్. యాక్చువల్ మా ఫ్లైట్ చాలా చిన్నది, 2+2 ఫ్లైట్ అనమాట. అసలు ఎక్సలెంట్ ఉందబ్బా విండో నుంచి వ్యూ. కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అసలు ఆ గ్రీనరీ చూసారా? ఎక్సలెంట్ ఉంది కదా. దేవుడి దయ వల్ల సేఫ్గా ల్యాండ్ అయ్యాం, ఏ ప్రాబ్లం లేకుండా. ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇంకా జూమ్ కార్లో బుక్ చేసుకున్నాం కారు, టాటా టియాగో. బ్రిడ్జ్ చూసారా? యాక్చువల్లీ ఇది మున్నార్ వెళ్ళే దారిలో వస్తుంది కొచ్చిన్ నుంచి. చాలా నేరో బ్రిడ్జ్, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మేము మున్నార్ వెళ్తున్న దారిలో వాటర్ ఫాల్ కనబడింది. ఇదే అది వాటర్ ఫాల్. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాం, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా ఫొటోస్ కూడా చూపిస్తాను. చాలా బాగుంది వాటర్ ఫాల్. ఇంకా కొంతసేపటికి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా మున్నార్కి దగ్గరగా వెళ్తున్నాము అన్నప్పుడల్లా ఆల్మోస్ట్ ఇంకో 20 to 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. చాలా గట్టిగా కొట్టింది వర్షం. అని రోడ్డు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. చాలా చోట్ల కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. తగ్గింది కొంచెం రైన్. చూసి మీకు కొంచెం దూరం వెళ్ళాక వ్యూ పాయింట్ కనబడింది. ఇదే వ్యూ పాయింట్. చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్. యాక్చువల్గా మా అన్నయ్యకి వ్యూ పాయింట్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ దిగిన ఫొటోస్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మేము స్టే చేసిన హోటల్ అండ్ ఆ రోజు మేము తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.